నమస్కారం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనందరికీ కూడా చాలా సుపరిచితమైన సంస్థ. గత 25 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మంచి ట్రిప్స్ అన్ని కూడా సంపూర్ణంగా చేసుకొని వచ్చారు. అందుకే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. మరి ఈ నేపథ్యంలో శ్రీలంక ట్రిప్కి సంబంధించి అసలు బడ్జెట్ పరంగా ఏ విధంగా ఉంటుంది, శ్రీలంక ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు అక్కడ ఏమేం విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది, సింగిల్గా వెళ్ళాలి అనుకుంటారు కొంతమంది, కపుల్స్గా వెళ్ళాలనుకుంటారు కొంతమంది, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వెళ్ళాలి అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా కస్టమైజ్డ్గా ప్యాకేజెస్ ఉంటాయా? ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సరే, శ్రీలంక ట్రిప్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏవేవి అక్కడ సందర్శించే ప్రదేశాలు చూపిస్తుంది అండ్ ఎన్ని డేస్ కంప్లీట్గా శ్రీలంక మొత్తం మేము చూసేయాలి, ఒకసారి ట్రిప్ వేసాము మళ్ళీ ఇంకా ఇది మిగిలిపోయింది అనే ఫీల్ ఉండొద్దు మాకని చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో అలా ఉండాలంటే ఎన్ని రోజులు టైం కేటాయించాలి అండ్ బడ్జెట్ ఎంత అవుతుంది? యాక్చువల్గా మనకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీలంక ప్రయాణం చేసే పర్యాటకుల కోసము 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొచ్చిందండి. అంటే ఈ 5 nights 6 daysలో మీరు ఆల్మోస్ట్ శ్రీలంకకి సంబంధించిన 75% ఆఫ్ ద శ్రీలంకలో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ చూస్తారండి. అంటే ఎట్లాగంటే మన ఇండియన్స్కి సంబంధించి శ్రీలంక అనేటప్పటికీ ఏంటంటే కొన్ని రామాయణానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయండి అక్కడ. అందుకని శ్రీలంక చాలా ప్రత్యేకం మన ఇండియన్స్కి. చాలామంది ప్రతి నెల కూడా వందలాది మంది మన శ్రీలంక పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఒక్కసారైనా ఆ రాముల వారికి సంబంధించింది, ఆ సీతమ్మ వారికి సంబంధించిన ప్రదేశాలను చూసి చక్కగా విజిట్ చేసి రావచ్చనే ఉద్దేశంతో ప్రతి నెల కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి చక్కగా వెళ్ళి వస్తున్నారు. ఈ 5 nights 6 days ప్యాకేజ్లో మీకు ఆధ్యాత్మికం, అలానే మనకి నేచర్కి సంబంధించింది ప్లస్ బీచెస్, ఈ 3 కలగలిపినటువంటి యాత్ర శ్రీలంక యాత్ర. అందులో ఏంటంటే మనకి శ్రీలంక భారతదేశం చాలా దగ్గరలో ఉన్న కంట్రీ. జస్ట్ మనకి 1.5 hour ఫ్లైట్ డిస్టెన్స్లోనే హైదరాబాద్ నుంచి మనం కొలంబో రీచ్ అవ్వచ్చు. అలానే శ్రీలంక మనకి హిందూ సమాధుల్లో ఒక ముత్యపు ఆకారంలో ఉండే దీవి. అందువల్ల ఏంటంటే చక్కగా మన కొలంబోలో దిగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనకి హబరానా అనే ప్లేస్కి వెళ్తామండి. ఈ హబరానా ప్లేస్ ఏంటంటే మనకి ట్రింకోమలి అంటే శాంకరదేవి అమ్మవారి శక్తిపీఠం ఉందండి అక్కడ. అంటే మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో మనకి 17 ఇక్కడే ఉన్నాయి, ఒక శక్తిపీఠం మాత్రం మనకి శ్రీలంకలో ఉంది. సో అమ్మవారిని విజిట్ అమ్మవారి దర్శనం కోసం వెళ్ళటానికి అని చెప్పి ఆ ప్లేస్ హబరానా దగ్గరికి వెళ్తాం. ఈ హబరానాకి వెళ్ళే దారిలో కూడా మనకి ఇంకో 2 అద్భుతమైన శివాలయాలు ఉన్నాయండి. ఒకటి మనకి మన్వారి టెంపుల్ అంటారు, ఇంకోటి మునీశ్వరన్ టెంపుల్ అంటారు. ఈ 2 కూడా మనకి రామాయణము ప్లస్ రాముల వారితో ముడిపడినటువంటి మనకి ఆలయాలు. సో మునీశ్వరన్ టెంపుల్ ఏమో అక్కడ స్థల పురాణం ప్రకారం రాముల వారు రావణాసురుని సంహరించిన తర్వాత అయోధ్య మనకి పుష్పక విమానంలో అయోధ్య వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళే సందర్భంలో బ్రహ్మహత్య పాతకం వెంటాడితే ఆ మునీశ్వరుని టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోతుంది. సో ఆగిన తర్వాత రాముల వారు ఆ పుష్పక విమానం దిగి అక్కడ స్వయంభూగా ఉన్నటువంటి శివుని ప్రార్థిస్తే స్వామివారు తరుణోపాయం చెప్తారు. దానికి ఏంటంటే 4 శివలింగాలు ప్రతిష్ఠించాలి అని. సో 4 శివలింగాలు మొట్టమొదటి శివలింగము మనకి మన్వారి టెంపుల్. అది సైకత్లింగం అంటే మట్టితో తయారు చేసినటువంటి శివలింగం. సో అది మనకి ఫస్ట్ రాముల వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. సో అది చూసుకొని అక్కడి నుంచి మనం హబరానా వెళ్తాం. ఈ హబరానాకి వెళ్ళే దారి అంతా కూడా నేషనల్ పార్క్స్ ఉంటుంది. చక్కటి మనకి ఆకుపచ్చగా మొత్తం కంప్లీట్గా స్టన్నింగ్ బ్యూటీ అంటారు, అంత చక్కగా ఉంటుంది ఆ జర్నీ అంతా కూడా. ఆ హబరానాలో స్టే చేస్తాం. నెక్స్ట్ డే మనం శాంకరదేవి అమ్మవారి శక్తిపీఠంకి వెళ్తాం. ఆ శాంకరదేవి అమ్మవారి శక్తిపీఠం మనకి ట్రింకోమలి అనే ప్లేస్లో ఉందండి. అంటే అక్కడ శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అందుకని ట్రింకోమలి అనే ప్లేస్ వచ్చింది. అమ్మవారి పేరు శాంకరదేవి అమ్మవారు. 2 ఆలయాలు కూడా మనకి ఒకటే కాంప్లెక్స్లో ఉంటాయండి. సో అదేంటంటే కొండ మీద ఉంటాయి. సో మనకి అక్కడి నుంచి మనం వెళ్ళి అయ్యవారిని అమ్మవారి పూజలు చేసుకొని చక్కగా అక్కడి నుంచి బయలుదేరి మనం రిటర్న్ వస్తాం. వచ్చేదారిలో మళ్ళీ ఇంకోటి రావణ హాట్ వెల్స్ అనేది ఇంకో ప్లేస్ ఉంది. అది కూడా మనకి ఏంటంటే ఈ రావణాసులు వారు వాళ్ళ తల్లి ఉన్నారు మనకి కైకసి అని, తన అంత్యక్రియల కోసం అక్కడ 7 బావులు తవ్వారని చెప్పేసి చెప్తారు. ఆ 7 బావుల్లో కూడా ఎట్లా ఉంటాయంటే మనకి హ్యూమన్ బాడీకి డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. దాంట్లో ఒక 4-5 రకాలు టెంపరేచర్స్ ఉంటాయి. సో అక్కడ శ్రీలంకన్స్ వచ్చి అక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు, ఎందుకంటే ఆ పాపాలు పోతాయి అన్న దీంతో.
సో అది కూడా మనం విజిట్ చేస్తాం. అక్కడి నుంచి మనం క్యాండీ అనే ప్లేస్కి వెళ్తాం. మధ్యలో దారిలోనే మనకి శ్రీలంక వచ్చేటికి ఆల్మోస్ట్ 90-95% బుద్ధిస్టులు ఉండే ప్లేస్. మనకి బౌద్ధారామాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ. సో మధ్యలో మనకి గోల్డెన్ బుద్ధ కేవ్ టెంపుల్ అని ఉంది. సో అక్కడ మనకు ఒక ఫోటో స్టాప్ ఉంటుంది. అక్కడ మనకి గోల్డ్ ప్లేట్తో ఉన్నటువంటి బుద్ధ భగవాన్ దగ్గర ఫొటోస్ తీసుకొని క్యాండీ వెళ్తాం. మనకి యాక్చువల్గా ఒక యునెస్కో సైట్ అంటే ఏంటి, ఒక మనకి ఏదో ఒక ప్లేసు లేదంటే ఒక గుర్తుతో మనకి యునెస్కో సైట్ అండి. ఇక్కడ ఏంటంటే క్యాండీ సిటీ మొత్తం యునెస్కో సైట్ అండి. అంత అద్భుతంగా ఉంటుంది అది. సో అక్కడ ఏంటంటే మెయిన్ మనకి టూత్ రిలెక్ టెంపుల్ ఉంది, అంటే బుద్ధ భగవానుడికి సంబంధించిన పన్ను ఉంది. సో అది దర్శనం చేసుకోవడానికి కోసం మనకి ప్రపంచంలో బుద్ధిస్టులందరూ ఒకసారి అక్కడికి వస్తూ ఉంటారు. అది కూడా ఒక రాజు ప్యాలెస్లో ఉంటుంది. అంటే ఆ పన్ను కోసము ఆ రాజు తన ప్యాలెస్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఉన్నది దానికి యునెస్కో సైట్. సో అక్కడ మనం స్టే చేస్తాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే రోజు ఇంకొక అద్భుతమైన ప్లేస్కి వెళ్తాం, న్యూఆర్ ఎలియా అని. ఆ న్యూఆర్ ఎలియా అంటే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు దాన్ని లిటిల్ ఇంగ్లాండ్ అంటారు. అంటే టెంపరేచరు ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట. మీకు 365 degrees ఆల్మోస్ట్ 22 degrees కన్నా ఎక్కువ ఉండదు, 22-24 degrees కన్నా ఎక్కువ ఉండదు. అంత బాగుంటుంది. ప్లస్ ఆ దారంతా కూడా టీ ఎస్టేట్స్, తర్వాత జలపాతాలు, లేక్స్ అన్నీ ఉంటాయి. ఈ న్యూఆర్ ఎలియా మనం ఎందుకు వెళ్తాం అంటే అది అశోకవనం అక్కడ ఉంది, అమ్మవారి అశోకవనం. సో ఈ అశోకవనంకి వెళ్ళే దారిలో మనకి ఇంకొకటి రాంబోడ హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది. అక్కడ 18 అడుగుల స్వామివారు, ఆంజనేయ స్వామివారు ఉన్నటువంటి టెంపుల్. అక్కడి నుంచి చూస్తే పర్వతాలన్నీ కూడా ఆంజనేయ స్వామి రూపంలో ఉంటాయండి. అంత బాగుంటుంది అక్కడ. సో అది అక్కడి నుంచి చూసుకొని న్యూఆర్ ఎలియాలో సీతమ్మవారు అశోకవనంకి వెళ్తాం. ఇప్పుడు అక్కడ 2 రామాలయాలు కట్టారు. అది చూసుకొని అక్కడ హనుమంతుడి పాదముద్ర ఉంది. సో పాదముద్ర కూడా హనుమంతుడి వారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక గాయత్రి మందిరం అని ఉంటుందండి. ఆ గాయత్రి మందిరం కూడా మనకి రామాయణానికి సంబంధించింది మళ్ళీ ఉంది. అంటే రావణాసుడి కొడుకు మేఘనాథుడు అని ఉంటారు. మేఘనాథుడు యుద్ధంలో తనకి ఇంకా శక్తివంతమైన ఆయుధాలు కావాలని చెప్పి ఒక యజ్ఞం చేస్తారు, నికుంభల యాగం అని చేస్తారు. సో ఆ యాగం కోసం ఆ ప్లేస్ ఆయన చూజ్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే లక్ష్మణుల వారు తర్వాత ఆంజనేయ స్వామి దాన్ని భగ్నం చేస్తారు. అది చూసుకొని బ్యాక్ మళ్ళీ క్యాండీ వస్తాం. ఇలాగ అన్ని అద్భుతమైన ప్లేసెస్ అండి. క్యాండీ నుంచి మళ్ళీ మనం కొలంబో వస్తాం. కొలంబో క్యాపిటల్ సిటీ. కొలంబో నుంచి మళ్ళీ మనం ఇవన్నీ చూసాం. ఇప్పటివరకు మనకి ఆలయాలు చూసాము, తేయాకు తోటలు చూసాము, బీచ్ మాత్రం మిస్ అయ్యాం. అందుకని చెప్పి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బెంతోట అని బీచ్ సిటీ ఉంది అక్కడ కొలంబోకి దగ్గరలో. అక్కడికి వెళ్ళేసేసి వాటికి సంబంధించిన బెంతోట బీచ్లో మనం చక్కగా ఎంజాయ్ చేస్తాము. ఎవరైనా వెళ్ళాలనుకుంటే బోట్ రైడ్ ఉంటుంది అక్కడ, మడు రివర్ బోట్ అని. ఆ బోట్ కూడా చూసుకొని బ్యాక్ కొలంబో వస్తాం. కొలంబోలో కూడా మళ్ళీ చాలా ప్రసిద్ధికి సంబంధించిన ప్లేసెస్ అన్ని చూసుకొని బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. ఓకే. సో ఇక్కడంతా కూడా హిస్టరీకి సంబంధించి ఎక్కువగా. ఎస్, అవునండి. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు గైడ్ ఉంటారా? ఎస్, ఒక టూర్ మేనేజర్ వస్తారు ప్లస్ లోకల్ గైడ్ ఉంటారండి. అందరూ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్. కాబట్టి ఏంటంటే అక్కడ లోకల్స్కి మన హిందీ రాదు, అందుకని ఏంటంటే తెలుగు రాదు, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి సంబంధించి తెలుగు టూర్ మేనేజర్ వెళ్తారు కదా, వాళ్ళు కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మన కస్టమర్స్ అందరికి కూడా. అందువల్ల ఏంటంటే ఒక చక్కటి అనుభూతితో తిరిగి వస్తారని శ్రీలంక వెళ్ళి వచ్చిన వాళ్ళు. సో మీ ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చి 59,500 రూపీస్, 5 nights 6 days ప్యాకేజ్ అండి. ఓకే. ఈ 59,500 మనకి హైదరాబాద్ నుంచి కొలంబో ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది, తర్వాత వీసా ఉంటుంది, మనకి లగ్జరీ హోటల్ అకామిడేషను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషను, ఇవన్నీ చక్కగా కలగలిపిన ప్యాకేజ్ ఇది. సో ఇవన్నీ చూసుకొని ఎంతో ఆధ్యాత్మికంగా రాముల వారిని మళ్ళీ సీతమ్మవారిని మళ్ళీ తలుచుకుంటా, ప్లస్ ఈ ప్రకృతి అందాలన్నీ చూసుకొని చక్కటి అనుభూతులు తిరిగి వస్తారని శ్రీలంక నుంచి. అదే సార్, రామాయణానికి సంబంధించి ఆనవాళ్ళు అన్నీ శ్రీలంకలో ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని. అవునండి. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో శ్రీలంకకు సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో మరి మీరు కూడా రామాయణానికి సంబంధించి ఆనవాళ్ళు ఉన్న శ్రీలంకను విజిట్ చేయాలి, అక్కడ అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏమేం జరిగింది అవన్నీ స్వయంగా చూడాలి, ఆ అనుభూతి ఫీల్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒకసారి కాల్ చేయండి. శ్రీలంకకు సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజెస్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఇండివిజువల్ ప్యాకేజెస్ ఉన్నాయి, కస్టమైజ్డ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మీకు ఎలా కావాలంటే అలా వాళ్ళు ప్యాకేజెస్ ప్రొవైడ్ చేసి ఇస్తారు. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి కాల్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. నమస్తే.